మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అనేవి మగధ బలోపేతం అవడానికి కారణాలు. ఏంటి మ్యాట్రిమోనియల్ అలయన్సెస్? ఆ రోజుల్లో భారతదేశంలో 16 మహాజనపదాల్లో ఉన్నటువంటి చాలా జనపదాల్లో ఉన్నటువంటి వాళ్ళను వీళ్ళు వాళ్ళ యొక్క రాకుమార్తెలను వీళ్ళు వివాహాలు చేసుకున్నారు. మగధను పాలించిన రాజులు వివాహాలు చేసుకోవడమే కాదు, ఆ రాజ్యాలను పొందారు. ఆ రాజ్యాలను పొందడమే కాదు, ఆ రాజ్యాల కింద ఉన్న సామంత రాజ్యాలను కూడా కట్నం కింద పొందారు. చాలా తెలివిగలవాళ్ళు మగధ రాజులు. మగధను ఏలిన ఆ 5 రాజవంశాల్లోని రాజులు చాలా తెలివిగలవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బార్హుద్రద డైనాసిటీ, హర్యాంక డైనాసిటీ, శిశునాగ డైనాసిటీ, నంద డైనాసిటీ, నంద వరకు ఈ 4 మెయిన్. ఈ 4 డైనాసిటీస్లో బార్హుద్రద డైనాసిటీ, శిశునాగ డైనాసిటీ, హర్యాంక డైనాసిటీ, శిశునాగ, నంద ఈ 4 ఈ 4 నంద డైనాసిటీలో ఈ 4 నంద డైనాసిటీస్లో నందులు అనేవాళ్ళు అంత పవర్ఫుల్ కాదు, గొప్పవాళ్ళుగా చెప్పజాలరు. కానీ నందులలో ఫౌండర్ ఉన్నాడు మహాపద్మనంద. అతనిని భారతదేశపు తొలి సామ్రాజ్య నిర్మాత అంటారు. అర్థమైందా మీకు? ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటారు మహాపద్మనందన్, ఫౌండర్ ఆఫ్ నంద డైనాసిటీ. అంటే బార్హుద్రద, BARHUDRADHA, బార్హుద్రద, హర్యాంక, శిశునాగ, నంద ఈ వంశాలలో ఏలిన రాజుల్లో బింబిసార, వాళ్ళ అబ్బాయి అజాతశత్రు, ఆ తర్వాత నంద ఫౌండర్ మహాపద్మనంద, వీళ్ళు మగధ బలోపేతం కోసం వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకొని చుట్టూ ఒక కంచెలాగా మగధను కాపాడుకున్నారు. చుట్టూ ఒక కంచెలాగా వీళ్ళు మగధను కాపాడుకున్నారు. ఒక కంచెలాగా. వాట్ ఏ వండర్ఫుల్ సిచ్యువేషన్ దేర్. ఒక కంచెలాగా వీళ్ళు మగధను కాపాడుకున్నారు. ఒక కంచెలాగా, చుట్టూతా కంచెలాగా మగధను కాపాడుకున్నారు. అంటే ఎలాగా? మహావగ్గ అని ఒక బుద్ధిస్టు గ్రంథం చెప్తుంది. మహావగ్గ దాని పేరు. నాన్న మహావగ్గ అంటే మగధ స్ట్రెంథన్ అవ్వడానికి మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ఎలా యూజ్ అయ్యాయి అనే పాయింట్ మనం ఇప్పుడు చెప్తా ఉన్నాం. ఎలా యూజ్ అయ్యాయి మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అని.